ఏయ్ అయ్యమ్మా, కట్టెలు ఏరి తెచ్చి తెచ్చి నేను అలసిపోయాను. నాకు ఆకలేస్తోంది. సింగం గారు, మీకే కాదు నాకు కూడా ఆకలేస్తుంది. చికెన్ రెడీ అవగానే అందరం కలిసి భోంచేద్దాం, ఏమంటారు? అరే మాకు కూడా చాలా ఆకలేస్తుంది. సరే లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఆగండి, అందరూ ముందు వాళ్ళ పనులు పూర్తి చేయండి. తినడానికి ఎందుకంత తొందర? ఇక్కడ అందరికన్నా నాకే ఎక్కువ ఆకలి వేస్తోంది. లగాయతు, మనం పెట్టిన చికెన్ ఎవరు తినేశారు? అరే మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, మాకు కూడా ఆకలిస్తుంది. చికెన్ అంతా నువ్వు ఒక్కడివే తినేస్తే ఎలా? అరే నేనేం తినలేదు, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే పత్తుల్ని అడగండి. నువ్వు ఎప్పటికీ మారవు. పదండి, మళ్ళీ చికెన్ కాలుదాం. లగాయతు, మోటు, నువ్వు మమ్మల్ని ఆకలితో చంపేసేలా ఉన్నావే. లేదు, ఎవరో నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా ఆ చికెన్ నేను తినలేదు. పతులు నువ్వు చెప్పు ప్లీజ్. మీరందరూ మీ పనులు చూసుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ దొంగ ఎవరో కనిపెట్టేస్తాను. ఐడియా సజ్జి. ఇప్పుడు ఆ దొంగ ఎవడో బయటపడతాడు. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. చికెన్ మీద మీరు కావాలనే ఇంత కారం చల్లారు. అరే అది పెద్ద అనకొండ. ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోండి. అసలు ఫోన్ చేయలేదు, పరిగెట్టలేకపోతున్నాను. చాలు 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 చాలు, ఇక పరిగెత్తడం నా వల్ల కాదు. కాస్త రెస్ట్ తీసుకుందాం. ఉయ్యాల ఒకటం ఎంత హాయిగా ఉంటుందో. అరే మీరెన్ని రకాలుగా సైకిల్ చేసినా మేము మాత్రం ఇక్కడి నుంచి కిందకి దిగాం. ఇప్పుడు దిగకపోతే ఇంకప్పటికీ మీరు దిగలేరు. ఎందుకు నువ్వు అంత గొంతేసుకుని అరుస్తున్నావు? మీరు కావాలనే చికెన్ మీద కారం చల్లారు కదూ. నా కడుపులో ఏమవుతుందో తెలియడం లేదు, గుడగుడమంటోంది. మీరిద్దరూ నా కడుపులోకి వెళ్ళి త్వరగా ఆ గుడగుడని సరి చెయ్యండి. సారీ 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 పవనయ్య, మేము ఇప్పుడు పరిగెత్తడంలో బిజీగా ఉన్నాము. ఆటలు పాటలు కట్టిపెట్టి ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళదాం. అనకొండ నీళ్లలో కూడా ఈదుకుంటూ రాగలదు. అయ్యమ్మా, ఈ బోట్ ఏమిటి నీళ్ళల్లో వెళ్లకుండా ఆకాశంలోకి పైకి లేస్తోంది? మనం కొండ మీద ఉన్నావా, అనకొండ మీద ఉన్నావా? నేను మిమ్మల్ని తీసుకు వెళతాను, పసందుగా రగిస్తాను, మెల్ల మెల్లగా ఒక్కొక్కరిని చప్పరిస్తూ తింటాను. పండగ నేడే. అది కవితలు చెబుతోందా, మనల్ని భయపెడుతోందా? భయపెట్టి ఆరగించడంలో భలే మజా ఉంటుంది. ఓ ఫైన్, నా ఆకలి క్షణక్షణానికి పెరిగిపోతోంది. నా ఆకలి మాత్రం ఆవిరైపోయింది. అరే మనమేంటి ఇలా ఇరుక్కుపోయాం? పతులు, ఇక్కడ మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు. ఇది నా సామ్రాజ్యం. సరే, మనం ఒక ఆట ఆడదాం. నేను ఓట ఆడించినప్పుడు ఎవరైతే ముందు నీళ్లలో పడతారో వాళ్ళనే ముందుగా అరగిస్తాను. సరేనా?
అరే ఉన్నట్టుండి ఈ బోట్ ఇంత తేలికైపోయిందేంటి? చావు తప్పి కన్నులట్టు పోవడం అంటే ఇదే. బాగుంది, చాలా బాగుంది. ఎంత జరిగినా వీళ్ళు ఓటమిని ఒప్పుకోవడం లేదు. వీళ్ళని తింటే భలే మజాగా ఉంటుంది. ఊరికి అరవకండి, మనమంతా మనుషులం. ఇటువంటి అనకొండల దగ్గర మన ఓటమిని ఒప్పుకోకూడదు. పదండి, అందరం కలిసి దాని మీద దాడి చేద్దాం. దాడి చేయడం కన్నా మనం అందరం కలిసి పారిపోవడం మంచిది. అదుగో అలా చూడండి, ట్రీ బ్రాంచ్. పదండి, ట్రీ బ్రాంచ్ వెనక్కి వెళ్ళి కనిపించకుండా దాక్కుందాం. ఆ అనకొండ మన కళ్ళ ముందుకు రాగానే బ్రాంచ్ ని వదిలిపెడదాం. పదండి. అరే, ఇంతకీ అనకొండ ఎక్కడికి వెళ్ళిపోయింది? నేనెక్కడున్నాను? నన్ను కూడా మీతో పాటు లాగమంటారా? ఈ రోజు ఈ అడవి చరిత్రలోని మహా గొప్ప రోజుగా గుర్తుండిపోతుంది. ఇరుక్కుపోయావు. నా నడుము ఇరిగిపోయింది. అయ్యమ్మా, నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇంకా పారిపోతారా లేక తినడం ప్రారంభించమంటారా? ముందుగా అతనే చికెన్ మీద కారం జల్లాడు. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. హే అడవికి రాజా, ఏ నాగరాజా, నువ్వు మమ్మల్ని ఇలా తినాలని అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఇలా తినాలనుకోవడం లేదు. ఉప్పు కారం మసాలాలు జల్లి తినాలనుకుంటున్నాను. ఇలా చూడు, సింహాన్నే అడవికి రాజంటారు, అలాగే కోబ్రాని నాగరాజు అంటారు. నన్ను కాదు. పొగడ్తలతో నన్ను పడేద్దాం అనుకుంటే ప్రయోజనం ఉండదు. చెత్త ప్రయత్నాలు చేయకు. నా ఉద్దేశం అది కాదు. నువ్వు మాతో ఒక రేసుకు రావాలి. మేము అదుగో ఆ లోయ వైపు పరిగెడతాం. మేం గెలిచావంటే నువ్వు మమ్మల్ని తినకూడదు. అలాగే నువ్వు గెలిచావంటే మేము కూడా నిన్ను తినం. నేను ఎప్పుడు రెఫరీగానే కదా ఉంటూ ఉంటాను. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్. నువ్వు అనవసరంగా సమయాన్ని వృధా చేయకు. రేసు మొదలు పెడతావా? నిన్ను ఇక్కడే తినేయమంటావా? ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. ఇందులో ఏదో మతలబుంది. నేను గెలిస్తే వాళ్ళు నన్ను తినరట, వాళ్ళు గెలిస్తే నేను వాళ్ళని తినకూడదట. మరి వాళ్ళని నేను ఎలా తినాలి? హే చూడండి, మీరు నన్ను చీటింగ్ చేస్తున్నారు. నన్ను ఇలా నమ్మించి మోసం చేస్తారా? ఇప్పుడే చెప్తాను మీ సంగతి. మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలియాలి. నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడుంటే ఏం గానీ ఇప్పటివరకు అనుకోండి కడుపులోకి వెళ్ళదు. సంతోషించు. ఆ కొండ చివరిలో ఒక లోయుంది. అందులో లావా ప్రవహిస్తూ ఉంటుంది. ఆగండి, నేనైతే మిమ్మల్ని క్షణంలో తినేస్తాను. మీకే బాధ ఉండదు. కానీ లావాలో పడ్డారంటే చాలా బాధ అనుభవించాల్సి వస్తుంది. కాపాడండి, మోటు పతులు సహాయం చెయ్యండి. సారీ, నేను మిమ్మల్ని తినేయాలనుకున్నాను. ప్లీజ్ డాడీ, మమ్మీ, ఎవరైనా నన్ను కాపాడండి. నాకు మంటలంటే చాలా భయం. చాలా భయపడిపోయినట్టుంది. పదండి, వెళ్ళి దాన్ని కాపాడదాం. చూడండి పాపం ఎలా ఏడుస్తుందో. లగాయితూ, నువ్వు గాని దాన్ని కాపాడేవంటే నిన్నది అమాంతంగా మింగేస్తుంది. అరే గసిటేరామ్, అది ప్రమాదంలో ఉంది. మనల్ని కాపాడమని వేడుకుంటోంది. మానవత్వం ఉండి మనం ఎలా కాదనగలం? పదండి, కాపాడదాం. అరే త్వరగా కాపాడండి, నేను పడిపోతున్నాను. మీరు ఎంత మంచి
మంచి వాళ్ళు. మీ అందరికి చాలా చాలా థాంక్స్. చెప్పండి ఏం తింటారు సార్? ఆలు మటర్, ఆలు గోబీ, ఆలు మేతి, మేతి మటర్ మలాయి, మలాయి కోఫ్తా, నవరత్న కుర్మా, చికెన్ తందూరి, చికెన్ కడాయి, చికెన్ మొగలాయి, మటన్ దో ప్యాజా, మటన్ రోహన్ జోన్, మేతి మటర్ మలాయి. చింగన్ సార్ 7వ నెంబర్ టేబుల్ శుభ్రం చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మేం పని కోసం వెతుక్కుంటున్నాం. మీరు మాకేమైనా పని ఇప్పించగలరా? కానీ మాకు ఏసీలు బాగు చేయడం తెలియదు. పోనీ మీ ఇద్దరు ఏసీ డక్ట్ ని శుభ్రం చేయగలరా? శుభ్రం చేయడమే. తప్పకుండా చేస్తాం సార్. శుభ్రత పరిశుభ్రతలో మేము చాలా పర్ఫెక్ట్. నేను మీకు ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. మీ ఇద్దరు నేను చెప్పిన ఆఫీస్కి వెళ్ళి ఏసీని శుభ్రం చేయండి. ఇదిగో అడ్రస్ తీసుకోండి. ఓకే సార్, ఇక మీ పని అయిపోయినట్టే అనుకోండి. పదమోటు. ఇదిగో ఏసీ ఉండే రూము. మీ పని ప్రారంభించండి. ఇదిగో చూడండి, పని చాలా త్వరగా ముగించాలి. మా బాస్కి అసలే ముక్కు మీద కోపం. ఆయన కోపం తెప్పించారో మీ పని ఊడినట్టే, గుర్తుంచుకోండి. అరే, మా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. మీరేం దిగులు పడకండి. నేను ఈ ఏసీని ఎలా మెరిపిస్తానో చూడు. వీళ్ళ బాసు చూసి మురిసిపోవాలి. అరే ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? గాలెందుకు ఇంత వేగంగా వస్తోంది? ఏం జరుగుతోంది? గాలెందుకు ఇంత వేగంగా వీస్తోంది? సార్, మోటూపతులోని ఇద్దరు ఏసీ మెకానిక్లు వచ్చారు సార్. వాళ్ళే ఏసీ శుభ్రం చేస్తున్నారు సార్. వాళ్ళకి చెప్పు, వాళ్ళు శుభ్రం చేయవలసింది ఏసీని, ఆఫీసును కాదు. గాలి వేగాన్ని కంట్రోల్ చేయండి త్వరగా. నేను ఎలా శుభ్రం చేస్తానంటే బాసు మనకి బహుమానాలు ఇచ్చి పంపాలి. ఓహో, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రామ్ దిన్, ఎందుకింత వేడిగా ఉంది? సార్, అదే ఏసీ శుభ్రం చేయడానికి మనుషులు వచ్చారని చెప్పాను కదా. ముందు వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. వాళ్ళు మళ్ళీ జీవితంలో నోరు తెరిచి మాట్లాడకుండా నేను చేస్తాను. వెళ్ళు, మీరు వెళ్ళండి. వాళ్ళిద్దరినీ పట్టుకుని ఇక్కడికి తీసుకురండి. రండి, ఆ మోటుపతులు ఇద్దరిని పట్టుకుని మన బాస్ దగ్గరికి తీసుకువెళ్దాం. వాళ్ళ వల్ల ఈ రోజు మన టైం అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి, వీళ్ళ వల్ల ఆఫీస్ ఎంత వేడిగా తయారైందో. వాళ్ళ పని చెప్పాల్సిందే. మోటు, మనం ఏదో పొరపాటు చేసుంటాం. అందుకే ఈ వేడిలా పెరిగిపోయింది. వాళ్ళు మన కోసమే వస్తున్నారు. చేత కొట్టేలా ఉన్నారు. త్వరగా ఎక్కడ దాక్కున్నాం? ఇటువైపు. అరే, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అదే సరైన ప్లేస్. మోటుపతులు ఈ రూములోనే ఉన్నారు. చూడండి, ఏసీ డక్ లో దాక్కుంటున్నారు. పట్టుకోండి వాళ్ళని. పతులు, ఈ ఏసీ దగ్గర చాలా వేడిగా ఉంది. ఈ ఏసీ డక్ట్ నుంచి బయటపడాలి. నా ఒళ్ళంతా కాలిపోతోంది. అరే, చేతులు మాత్రమే ఏమిటి, ఒళ్ళంతా కాలిపోతోంది. నేను ఆ ఇద్దరు ఏసీ మెకానిక్ని ఇక్కడ తీసుకురమ్మని చెప్పాను కదా, ఎందుకు ఇంకా రాలేదు? సార్ సార్, వీళ్ళ ఏసీ మెకానిక్స్ మోటుపతులు.
సారీ సార్, మేము ఏసీ డక్ట్ ని క్లీన్ చేస్తున్నాం. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టాను. ఇంకా ఎవరైనా పైన మిగిలిన్నారా? ఉంటే ఒకేసారి పడండి. ఎందుకు ఒక్కొక్కరుగా పడుతున్నారు? ఇది నా ఆఫీసా లేక సర్కసా? ఏమిటి ఇక్కడ తమాషాలు? వెళ్ళి ఆ ఇద్దరు ఫూల్స్ ని ఇక్కడికి తీసుకురండి. మోటు త్వరగా సామాన్లన్నీ సర్దు, మనం పారిపోవాలి. ఇక్కడుంటే మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది. ఏంటిది? అరే పతులు, ఏసీ బాగైపోయింది. చూడు ఎంత చల్లటి గాలి వస్తుందో. ఓకే, మనం బతికిపోయాం. ఇక మనల్ని ఎవరూ తిట్టరు. మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అమ్మయ్యా, ఇప్పటికి రూము కాస్త చల్లబడింది. అయినా బాస్ వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు. మనం వాళ్ళని పట్టుకోవాలి. ఇక వదిలేయచ్చు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు. అసలు ఏం జరుగుతుంది? ఈ చలేంటి? ఎవరైనా ఏసీ తగ్గించమని చెప్పండి. ఏసీ కూలింగ్ తగ్గించండి. నాకు విషయం అర్థమయ్యేలా ఎవరైనా చెప్తారా? నా ఆఫీసు ఒక్కొక్కసారి సహారా ఎడారిలో ఉన్నట్టుంటుంది, ఒక్కొక్కసారి మంచులో ఉన్నట్టుంటుంది. ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నానా లేక ఏదైనా వాటర్ ఫాల్స్ లో ఉన్నానా? ఏమిటి? నేను ఇప్పుడే వెళ్ళి మోటు పత్రులను పట్టుకుని తీసుకొస్తాను బాస్. సార్ సార్, మేమంతా శుభ్రంగా క్లీన్ చేసేసాం. ఓ నాయనో, మళ్ళీ ప్రమాదం. పరిగెత్తు! వాళ్ళు పారిపోవడానికి వీల్లేదు. వెళ్ళి పట్టుకోండి. నేను పట్టుకోమన్నది నన్ను కాదు, వాళ్ళని. మీరసలు ఏం చేస్తున్నారు? వెళ్ళండి. మోటు పత్రు మన ఆఫీస్కి వచ్చారు, హంగామా చేశారు. ఇక కోపం తెచ్చుకుని ప్రయోజనం ఏముంది? వాళ్ళు పారిపోయారుగా. రామ్దీన్, ఈ రోజు అందరికీ సెలవిస్తున్నాను. వెళ్ళి ఎంజాయ్ చేయండి. స్నో ఫాల్స్ తో సరదా చేసుకోండి. వెళ్ళండి.
మనం ఆఫీసులో పనిచేసి వచ్చి 4 రోజులు దాటిపోయింది. ఇంతవరకు మనకు ఏసీ షాప్ వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు, ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాలేదు. వాళ్ళు మన కోసం వెతుకుతూ ఉండుంటారు. మోటు బదులు తలుపు తీయండి. వినిపిస్తోందా? మోటు బదులు తలుపు తీయండి. చెప్పేది మీకే, తలుపు తీయండి. పతులు, నీ శని నోటితో తలుచుకున్నావు కదా, 4 రోజులు అయిపోయింది, ఎవరూ రాలేదన్నావు. అరే అదిగో ఇప్పుడు వచ్చేసాడు. వెళ్ళి చెత్త కొట్టించుకో. లోపల ఎవరైనా ఉన్నారా? మోటు బదులు నా మాటలు వినిపిస్తున్నాయా? తలుపు తెరవండి. తలుపు తీయాల్సిందే అనుకుంటా. నిజంగా మేమేమీ చేయలేదు, మా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. కావాలంటే మోటును అడగండి. అవునండి, పతులు నిజమే చెప్తున్నాడు. ఆ ఏసీ పూర్తిగా పాడైపోయింది. నువ్వు చెప్పింది నిజమే. ఆ ఏసీ పూర్తిగా పాడైపోయింది. 1 వారం క్రితమే నేను వెళ్లి రిపేర్ చేశాను, కానీ బాగవ్వలేదు. మీరు ఏం మాయ చేశారో నాకు అర్థం కావడం లేదు. మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఏసీ పర్ఫెక్ట్ గా పనిచేస్తోంది. ఆ బాస్ మీ పనితీరును మెచ్చుకుని మీకు బహుమతిగా 10,000 రూపాయలు పంపించారు. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే ఇది మాకు చాలా తేలికైన పని. ఇక నుంచి ప్రతి వారం ఆ ఏసీని క్లీన్ చేయడానికి అక్కడికి మీరే వెళ్ళబోతున్నారు. మేము వెళ్ళాం.